అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పార్టీ మేనిఫెస్టోలోనూ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని దగా చేసింది. అప్పుడు అన్ని రకాల వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు సన్నబడ్లకు మాత్రమే నాలి చేపిస్తున్నారు. కాంగ్రెస్ తీరుపై రాష్ట్ర రైతాంగం భగ్గుమంటోంది. వరికి క్వింటాల్కు 500 బోనస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డు రకం వడ్లు పండించే రైతులకు దోకా ఇచ్చింది. అది కూడా రానున్న వానాకాలం సీజన్ నుంచి మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలో సన్నవరి పండించేది అతి కొద్ది మంది మాత్రమే. వానాకాలంలో 30 నుంచి 35% మంది పండిస్తే యాసంగిలో అది 10 నుంచి 15% పరిమితమవుతుంది. అదే సమయంలో దొడ్డు రకం వరి వానాకాలంలో 70%, యాసంగిలో 90% సాగవుతున్నది. దొడ్డు రకం ధాన్యంతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో సన్నవరికే డిమాండ్ అధికం. ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీపడి కల్లాల వద్దకు వచ్చి మరీ కొంటారు. ఫలితంగా మద్దతు ధరకు మించి 500 నుంచి 700 రూపాయల వరకు అదనంగా లభిస్తుంది. వానాకాలం సాగే ఏ పంటలో 20 నుంచి 25% ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తే 10% ధాన్యాన్ని రైతులు తమ అవసరాల కోసం దోచుకుంటారు. మిగిలిన 5 నుంచి 10% ధాన్యాన్ని మార్కెట్లో విక్రయిస్తారు. ఇక సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులోనూ మరో మెలిక పెట్టింది. వ్యవసాయ శాఖ సూచించిన సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ సన్న రకాల జాబితాను వ్యవసాయ శాఖ త్వరలోనే వెల్లడిస్తుందని పేర్కొన్నారు. రైతుల్లో ఇది మరింత గందరగోళానికి కారణమైంది. ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 1.20 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువైతే అది 1.50 కోట్ల టన్నులు కూడా ఉండే అవకాశమున్నది. ఇందులో 97% దొడ్డు రకం ధాన్యమే ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే టన్నుకు 500 రూపాయల బోనస్ చొప్పున 1.20 కోట్ల టన్నులకు 6,000 కోట్ల రూపాయల వరకు రైతులు నష్టపోయే అవకాశమున్నది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆ మేరకు భారం కూడా తగ్గుతుంది. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న కేబినెట్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ పేరుతో ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని వారు మండిపడుతున్నారు. అమలు చేతకానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.